మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న దైవ ప్రియులకు ప్రభు పేరిట శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈరోజు ఒక శ్రేష్టమైన సత్యాన్ని మీ ముందుకు తీసుకురావాలని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఎంతగానో ప్రేరేపణ చేయించాడు. కనుక ఈరోజు ఒక అమూల్యమైనటువంటి ఒక శ్రేష్టమైన సత్యాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ దినాన సందేశము భూమి మీద శ్రేష్టమైనవి ఏవి? మరలా చెప్తున్నాను. భూమి మీద శ్రేష్టమైనవి ఏవి? అని అనగానే మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చేది ఈ భూమి మీద విలువైంది, శ్రేష్టమైంది బంగారు అని అంటారు. రెండోది డబ్బు అని అంటారు. మూడోది ఆస్తి, అంతస్తు. తర్వాత ఇంకా హోదా ఎన్నెన్నో చెప్పుకుంటూ పోతారు. అయితే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్‌లో ఆత్మదేవుడు, పరిశుద్ధాత్మదేవుడు ఏమి రాయించి పెట్టాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమి రాయించి పెట్టాడు? మత్తయి సువార్త మనం ఆలోచన చేయగలిగితే మత్తయి సువార్త దేవునికి స్తోత్రం కలుగును గాక. 6వ అధ్యాయము 26వ వచనంలో ఒక అమూల్యమైన మాట రాయబడింది. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు. అయినను అన్నాడక్కడ. అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అన్నాడు. ఇక్కడ ఎవరిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడంటే, మీరు అనగా మనుషుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మానవ జన్మ విలువైనది, శ్రేష్టమైంది. బంగారు కన్నా, ధనము కన్నా, మరి సంపద కన్నా, హోదా కన్నా, అన్నిటికన్నా శ్రేష్టమైనది, అమూల్యమైనది మానవుని యొక్క జన్మ. ఈ మనిషి జన్మ మనిషికి అర్థం కానందువలన మానవుడు సమాజంలో ఈరోజు వ్యర్థంగా బ్రతుకుతున్నాడు. కారణము తన జీవిత విలువ, తన యొక్క జీవిత యొక్క ఆ విధానం ఏంటో మనిషికి అర్థం కాకుండా జీవిస్తున్నాడు. అయితే దేవుని వాక్యంలో రాయబడింది, హెబ్రీ 2:7 రాయబడింది, నీవు దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేసితివి అన్నాడు దేవుడు. దేవదూతల కంటే వాణ్ణి కొంచెం తక్కువగా చేసితివి, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసితివి, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చితివి. ఈరోజు మనిషి దేవదూతల కన్నా కొంచెము తక్కువగా చేశాడు. మహిమ ప్రభావముతో దేవుడు మనిషికి కిరీటాన్ని ధరింపజేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మనిషి జీవితం ఎలాంటిదంటే చాలా శ్రేష్టమైంది. దావీదు గ్రంథకర్త ఒక అమూల్యమైన మాట అన్నాడు. 82:6 అంటాడు ఆయన, మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిస్తున్నాను అన్నాడు. ఎవరంట మనుషులు? సర్వోన్నతుని కుమారులు. ఈ భూమి, ఆకాశము, ఈ భూమి మీద ఉన్నటువంటి సకల విధములైన అన్నిటికన్నా గొప్పది మానవుని యొక్క జన్మ. ఇది శ్రేష్టమైనది, విలువైనది, బహు విలువైనది మనిషి జన్మ. అయితే ఈ మనిషి జన్మను గురించి మనం కొంచెం లోతులకు వెళ్ళి ఆలోచన చేద్దాం. సత్యముకి వెళ్ళినప్పుడు, సత్యములోకి వెళ్ళినప్పుడు ఆ సత్యము సర్వసత్యములోనికి నడిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా వాక్యపు లోతులోకి మనం వెళ్ళి సత్యమేంటో ఈరోజు గ్రహించి తెలుసుకొని మనిషి జన్మ ఎంత విలువైందో, ఈ భూమి మీద శ్రేష్టమైనది ఏవో అయితే నేను మీకు వివరిస్తాను. మొట్టమొదటిగా ఈ భూమి మీద శ్రేష్టమైనది మానవుని యొక్క జన్మ అనే సత్యాన్ని మొదట నీవు గ్రహించాలి. రెండోది, ఈ భూమి మీద శ్రేష్టమైనది ఏది ఉన్నది అనంటే దావీదు కీర్తనలో మరి ఆయన రాయించాడు. 84వ కీర్తన 10వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఈ భూమి మీద రెండో శ్రేష్టమైంది ఏది అని అనుకుంటే దేవుని పాద సన్నిధి. మనకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే దేవుని మందిరము, సంఘము, దేవునితో కలుసుకునే ఒక ప్రత్యేకమైన స్థలము శ్రేష్టమైనది. మానవుని తర్వాత శ్రేష్టమైనది దేవునితో నీవు నేను కలిసి ఆరాధన చేసుకునే స్థలము శ్రేష్టమైనది. ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడు మనం ఆరాధన చేస్తున్నప్పుడు అక్కడికి వస్తాడు, మనతో మాట్లాడతాడు. ఆ స్థలము, ఆయనతో సహవాసం చేసే స్థలము, అది శ్రేష్టమైనది అని దావీదు మరి సొలొమోను, జ్ఞాని అయిన సొలొమోను అంటాడు. సామెతల గ్రంథం 88వ అధ్యాయము 34లో ఆయన అంటాడు,
అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, ఎక్కడంట? అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధము యొద్ద కాచుకొనుచు, నా ఉపదేశాన్ని వినువారు ధన్యులు అని రాశాడు. అనుదినము ఆయన గడప యొద్ద, ఆయన పాదాల దగ్గర కనిపెట్టుకొని, అనుదినము ఆయన్ని ఉపదేశాన్ని అంగీకరించువారు వారు ధన్యులు భూమి మీద. వారిని దేవుడు ధన్యులన్నది. ధనం ఉంటే ఈ లోకములో ధన్యులు అంటారు. అధికారం ఉంటే గొప్పవారు అంటారు. ఐశ్వర్యం ఉంటే ఇక రకరకాలైన పేర్లు పిలుస్తారు. కానీ దేవుడు అన్నాడు, ఆయన పాదాల దగ్గర కనిపెట్టుకొని, ఆయన ఉపదేశం ఎవరైతే వింటారో వారు నిజమైన ధన్యులు అన్నాడు దేవుడు. ఈ ధన్యత, ఇది చెప్పలేనంత ధన్యత, దేవునితో కలుసుకునేటువంటి ధన్యత. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే కీర్తనకారుడు అంటాడు, 29:11 అంటాడు, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానం కలగజేసి వారిని ఆశీర్వదిస్తాడు. ఎక్కడ? అనుదినము ఆయనతో గడప యొద్ద కనిపెట్టుకొని, దాళబందరం యొద్ద కాచుకొని, ఆయన ఉపదేశాన్ని ఎవరైతే వింటారో వారు ధన్యులు అన్నాడు దేవుడు. ధనం ఉన్నవారు ధన్యులు కాదు, ఆస్తి అంతస్తులు ఉన్నవారు ధన్యులు కాదు అని దేవుడు అంటం లేదు. కానీ ఆయనతో సహవాసం చేసి, ఆయన బలిపీఠం దగ్గర, ద్వారబంధం దగ్గర కాచుకొని ఎవరైతే దేవుని మాటలు వింటారో వారు ధన్యులు అని దేవుని వాక్యము రాయబడి ఉంది. దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండైపోయి, మొదటగా మానవుని యొక్క జన్మ శ్రేష్టమైనది ఈ భూమి మీద. రెండోది, దేవునితో కలుసుకునే స్థలము అది శ్రేష్టమైనది. మూడో విషయం నేను చెప్తున్నాను, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. మూడో విషయము సామెతల సమూయేలు రాసిన మొదటి గ్రంథము, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనములో ఒక అమూల్యమైన మాట రాయబడింది. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు. దేని బట్టి దేవుడు సంతోషిస్తాడు? దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకుణ్ణి ఆ విధంగా నడిస్తే దేవుడు సంతోషించినట్లు, ఒకడు దహన బలు అర్పించుట వలన యెహోవా సంతోషించునా? ఆలోచించుమన్నాడు. దేవునికి ఇష్టమైంది దహన బలి కాదు, దేవునికి ఇష్టమైంది అర్పణ కాదు. దేవునికి ఇష్టమైంది ఎవరైతే దేవుని మాట విని అలాగ నడుచుకుంటారో వారు దేవునికి ఇష్టం. వారు ధనిలు భూమి మీద. వారు భూమి మీద ధనిలు ఉంటారు. ఈ దేహాన్ని విడిచిన తర్వాత వారి ఆత్మ దేవుని దగ్గర నిలబడుతుంది. వారు ధన్యులు, అసలైన ధనిలు వారే. కనుక దేవునికి కావాల్సింది ఒకటే, ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞలు గైకొనుటయు, పొటేళ్లు కొవ్వును అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. మూడోది ఏందనంటే, దేవుని మాట విని అలాగ నడుచుకున్నవాడు శ్రేష్ఠుడు. లేక దేవుడు చెప్పిన మాట ప్రకారం జీవించేవాడు వాడు శ్రేష్ఠుడు. మూడోదిగా వాడే శ్రేష్ఠుడు భూమి మీద. వాడిని దేవుడైన యెహోవా అట్టి వారిని దృష్టించి చూస్తూ ఉన్నాడని రాయబడి ఉంది. అట్టి వారు దేవునికి కావాలి. దేవుని మాట వినేవాళ్ళు కావాలి. దేవుని మాట ప్రకారం నడుచుకునే వాళ్ళు దేవుడికి కావాలి. వారు ధన్యులు అని సృష్టికర్త అయిన దేవుడే సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే యెషయా గ్రంథం 66:2 అంటాడు, అవన్నీ నా హస్తకృత్యములని, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిస్తున్నాడు. అవన్నీ నా హస్తకృత్యములని, ఇవన్నీ కూడా, ఈ భూమి మీద ఉన్నవన్నీ కూడా నా వలన కలిగినవని యెహోవా సెలవిస్తున్నాడు. అయితే ఎవడు దీనుడై, దేవుడు అంటున్నమాట, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాటలు విని వణుకుచున్నాడు, అట్టి వారిని నేను దృష్టించి చూస్తూ ఉన్నాను. అట్టి వారు కావాలి దేవుడికి. ఎట్టివారు? దేవునికి దీనుడైనటువంటి వారు కావాలి. దేవునికి నలిగిన హృదయం గలవారై కావాలి. దేవుని మాట విని లోబడేవాడు దేవునికి కావాలి. అట్టివారు శ్రేష్ఠులు అన్నాడు దేవుడు. అట్టివారు శ్రేష్ఠులు, దేవుని మాట వినేటువంటి వారు భూమి మీద శ్రేష్ఠులు, వారు గొప్పవారు, వారు దేవుని కుమారులు అని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక నాలుగో విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. చాలా అమూల్యమైనటువంటి సత్యము. మొదటిగా, ఈ భూమి మీద శ్రేష్టమైనది ఏది అంటే, ఒకటి మానవుని యొక్క జన్మ, రెండు దేవునితో కలుసుకున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి స్థలము, దేవుని సంఘము లేక మందిరము, మూడోది దేవుని మాట వినుట శ్రేష్టము. నాలుగో విషయాన్ని నేను చెప్తున్నాను,
జాగ్రత్తగా మనము ఆలోచన చేసుకుంటాం. అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఒక అద్భుతమైన మాటను అక్కడ మరి రాయించి పెట్టాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 13వ వచనంలో ఒక అమూల్యమైన మాట రాయబడింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అన్నాడు. ఏది శ్రేష్టమైనది? విశ్వాసం. దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసము, దేవుని మీద ఉన్నటువంటి నిరీక్షణ, ప్రేమ. ఈ రెండిట్లో విశ్వాసము, నిరీక్షణ, ఈ రెండిట్లో కూడా విలువైనది, శ్రేష్టమైనది ప్రేమయే అని రాశాడు. భౌతికమైన ప్రేమను గురించి నేను మాట్లాడలేదు. ఆధ్యాత్మికమైన ప్రేమను గురించి మాట్లాడుతున్నాను. శరీర సంబంధమైన ప్రేమను గురించి నేను మాట్లాడలేదు. వాక్యానుసరమైన ప్రేమను గురించి నేను మాట్లాడుతున్నాను. అయితే దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఎవరంట దేవుడు? దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన దయగలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు, ఒక వ్యక్తిని క్షమించగలిగినటువంటి ప్రేమ స్వరూపి అయినటువంటి ఆ దేవుడు. అయితే ఆయన అంటున్నాడు, మనుషుల భాషలతోనైనను. కొరింథీయులకు రాసిన పత్రిక 13, 14 కింద చదువుకుంటే ఒక లిస్ట్ ఉంది అక్కడ. మనుషుల భాషలతోనైనను, దేవదూతల భాషలతోనైనను నేను మాట్లాడినను, భాషలతో మాట్లాడినను, ప్రేమ లేని వాడినైతే మ్రోగించు గణగణలాడు తాళమునయ్యున్నాడు అని రాయబడింది అక్కడ. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎవరు లేకపోతే, ప్రేమ లేకపోతే అలాగుంటాడు. ఎందుకనగా దేవునితో మరి ఎందుకనగా భాషతో మాట్లాడువాడు. ఇక లిస్టు వేరేగా మారిపోద్ది కిందకు వచ్చే. అయితే వీటన్నిటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ఏం లేనివాడు? ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. అది ఏం ప్రేమ అంటే యేసుక్రీస్తు ప్రేమ. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ప్రేమను తీసుకొచ్చాడు, ఈ లోకానికి సత్యాన్ని తీసుకొచ్చాడు, ఈ లోకానికి కృపను తీసుకొచ్చాడు, ఈ లోకానికి మధురమైన సంగతులు తీసుకొచ్చాడు, లోకానికి నేర్పించాడు, లోకానికి బోధించాడు. నేను సత్యమైన దేవుడిని ప్రకటన చేశాడు, ప్రేమను చూపించాడు. ఆయన ప్రేమకు వెలకట్టలేంది. ఎలాంటి ప్రేమ అంటే అగాపే ప్రేమ, దేవుని ప్రేమ, వర్ణాతీతము కాని ప్రేమ, మానవుడు గ్రహించలేనటువంటి ప్రేమ, అమూల్యమైన ప్రేమ, పాపి కొరకు ప్రాణం పెట్టే ప్రేమ నా యేసయ్య ప్రేమ. ఆ ప్రేమకు హద్దులు లేవు. నా ప్రియమైన దేవుని సంఘమా, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న దైవ ప్రియులారా, ఒకరినొకరు మనం ప్రేమ కలిగి ఉండాలని ఆత్మదేవుడు, పరిశుద్ధాత్మదేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ప్రేమను తీసుకొచ్చాడు. గాంధీ మహాత్మా గారు మరి ఆయన ఒక అమూల్యమైనటువంటి మాట అన్నాడు. ఏంటో తెలుసా? ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించండి. ఈ సత్యాన్ని ఆయన ఎక్కడ గ్రహించాడంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చదివాడండి. యేసుక్రీస్తు ప్రభువారు అదే బోధించాడు, అదే చేశాడు, తన శిష్యులకు అదే నేర్పించాడు. వాక్యాన్ని వింటున్న బిడ్డలందరూ కూడా అదే అనుసరించాలని దేవుని ఇష్టమై ఉన్నది. ఒక చెంప మీద కొడితే మరొక చెంప తిప్పండి. ఈ మనసు ఎవరికి ఉంటుందండి? ఒక చెంప మీద కొడితే మరొక చెంప మీద మరొక వైపు తిప్పగలిగితే సమాజం ఎలా ఉంటుందంటే సంతోషంగా ఉంటారు, ఆనందిస్తూ ఉంటారు. అది యేసు ప్రభు ఈ లోకానికి, సర్వ సృష్టికి ఆయన నేర్పించింది. అయితే సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు అని రాయబడింది. నీ సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. సాటి మానవుడు ప్రేమించగలిగితే సమాజం బాగుపడుతుంది, ప్రపంచం బాగుపడుతుంది. కక్షలు కనపడవు, కుట్రలు కనపడవు, ద్వేషాలు కనపడవు. మరి సమాజం అంతా కూడా ఐక్యత కలిగి ఉంటుంది, ప్రేమ కలిగి ఉంటుంది. ఆ ప్రేమను చాటి చెప్పడానికే నా దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆ ప్రేమను బోధించడానికే నాలాంటి దైవజనులు దేవుడు లేపుతున్నాడు. సమాజానికి ప్రేమను తెలియజేయండి, సత్యాన్ని తెలియజేయండి, జ్ఞానాన్ని తెలియజేయండి, మనిషి యొక్క విలువేంటో తెలియజేయండి, సమాజానికి తెలియజేయండి అని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి 33 సంవత్సరం జీవించి సత్యాన్ని బోధించి తన ప్రాణాన్ని పాపి కొరకు తన ప్రాణం పెట్టి మనిషి నీతిమంతులుగా మార్చడానికి యేసుక్రీస్తు కలవారసులు రక్తాన్ని కార్చాడు మనందరి కొరకు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సత్యం ఏంటో గ్రహించండి, సత్యం తెలుసుకోండి. మరొక శ్రేష్టమైన మాట నేను తెలియజేయబోతున్నాను. 4వది చాలా అమూల్యమైన మాట, సత్యాన్ని నేను మీకు తెలియజేయబోతున్నాను. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మరి హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 39, 40 వచనాలు
జాగ్రత్తగా మనం ధ్యానం చేసుకుందాం. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తమనం. ఎవరు వీరందరూ? పరిశుద్ధులు. ప్రభువునందు విశ్వాసం ఉంచి చనిపోయినటువంటి పరిశుద్ధులందరూ కూడా పరదైసులో ఉన్నారండి. పరదైసులో వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. ఎందుకు? మనము లేకుండా వారు సంపూర్ణులు కాలేరు. ఎందుకని? వారు అక్కడ వెయిటింగ్ లో ఉంది. ప్రభువా, ఎందాక తీర్పు తీర్చకుందువు, త్వరగా తీర్పు తీర్చు, మమ్మల్ని పరదేశం నుంచి పరలోకానికి తీసుకెళ్ళని వారు బలిపీఠ కింద చేరి దేవునికి మొర్ర పెడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ 40 వచనంలో రాయబడింది, దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దానిని, దేన్ని? ఈ భూమి మీద ఉన్నదానికన్నా కూడా మరీ శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచును గనుక. ముందుగా శ్రేష్టమైన దాన్ని సిద్ధపరిచినాడు దేవుడు. ఆ శ్రేష్టమైనది ఏంటో తెలుసా? పరలోక రాజ్యము. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే దేవుడు చెప్పిన ఈ క్వాలిటీలు అన్నిట్లో మనలో ఉంటే శ్రేష్టమైన లోకము, పరలోక రాజ్యము మన కొరకు ఎదురు చూస్తుంది. ఆయన అంటాడు, దావీదు గ్రంథకర్త అంటాడు, రాజైనటువంటి దావీదు, మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆయన ధైర్యంగా చెప్పగలిగాడు, మనోహరమైన స్థలములో నాకు పాలు ప్రాప్తించను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు స్వంతమైందయ్యా అని ఆయన దేవుణ్ణి ఆరాధించారు. ఈ లోకంలో యేసు ప్రభు మానవ రూపుగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన అన్న మాట ఏం తెలుసా? మరి యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట అక్కడ రాయబడి ఉంది. తన భక్తులకు, తన శిష్యులకు ఆయన తెలియజేసుకుంటూ, మీ హృదయాలను కలవరపడనీయకుడి. ఆమేన్. ఏమన్నాడు తెలుసు దేవుడు? ఈ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, మీ మనసులను కలవరపడనీయకుడి, అధైర్యపడవద్దు, దిగులు చెందవద్దు. దేవుడు అంటున్నాడు, మీ హృదయాలను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, అయితే నా యందును కూడా విశ్వాసం ఉంచండి. ఎందుకు? నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల నేను కూడా వాటిని మీకు చెప్పుదును. అయితే ఉన్నాయి. నీకు స్థలాన్ని సిద్ధపరిచి వెళ్ళుచున్నాను. నేనుండే స్థలములో మీరును ఉండులాగన మరలా వచ్చి నా యొద్దకు మీరు ఉండులాగన మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని పోతున్నాడు దేవుడు. శ్రేష్టమైన లోకము, పరలోక రాజ్యంలో సృష్టికర్త అయిన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యంలో నా యందు విశ్వాసం ఉంచిన మీరు, నేను వస్తాను, పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచి నేను భూమి మీదకి వస్తాను, మిమ్మల్ని అందరం తీసుకొని పోతాను. ఎందుకు? నేనుండే స్థలములో మీరును ఉండులాగన. ఎంతగా ప్రేమిస్తున్నాడండి మనిషిని ఈరోజు దేవుడు. మానవుని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు. ఈరోజు దేవుని యొక్క మనసును మానవుడు గ్రహించుకోగలిగితే, ఆయన ఆలోచనలు గ్రహించుకోగలిగితే ఎంత బాగుండు. ఈ దేశం తెలుసుకుంటే, ప్రపంచం అంతా తెలుసుకుంటే, దేవుని ప్రేమ ఏంటో తెలుసుకుంటే సమాజం ఎంత బాగుండు. అయితే దేవునికి ఉన్న ఒకే ఒక కోరిక, నేనుండే స్థలములో మీరందరూ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ స్థలానికి మనం వెళ్ళాలంటే దేవునికి విరోధంగా ఉన్న ఆలోచనలన్నింటినీ దూరపరిచి, ఆ పని దేవునికి కోపాన్ని కలిగించేటువంటి చెడు అలవాట్లన్నింటినీ కూడా దూరపరిస్తే, ఆ దేవుడు అంటున్నాడు, నేనుండే స్థలములు మిమ్మల్ని అందరిని తీసుకెళ్ళడానికి నేను మరలా భూమి మీదకి రాబోతున్నాను. సృష్టికర్త అయిన దేవుడు కనుక మీ హృదయాలను కలవరపడనీయకుడి, నేను మీకు శాంతిని అనుగ్రహించ వెళ్ళుచున్నాను. చివరిగా ఆయన పలికిన మాట శిష్యులందరిని దగ్గర పెట్టి ఆయన అలాగే ఆహరోణమైపోతూ పరలోకానికి చివరిగా ఆయన అన్నమాట, నేను మీకు శాంతిని అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను, నేను సదాకాలం మీతో కూడా ఉందును, మీలో నేను. సృష్టికర్త అయిన దేవుడు పరలోక రాజ్యానికి వెళ్ళి తండ్రి కుడిపక్షంలో కూర్చొని మనందరి కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. అయ్యా, భూమి మీద నా బిడ్డలందరినీ మార్చండి, భూమి మీద నా బిడ్డలందరూ నీతిగా బ్రతకాలని, చెడు అలవాట్ల నుంచి బయట రావాలని, చెడు ఉద్దేశాల నుంచి బయట రావాలని, మంచి ప్రేమ కలిగి ఉండాలని, ఐక్యత కలిగి ఉండాలని, సంతోషంగా బ్రతకాలని, సమాజంలో నీతిగా బ్రతకాలని, నేనుండే స్థలంలోకి వారు రావాలని సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభులు వారు మన కొరకు తండ్రి అయిన యెహోవా దేవుని కుడిపక్షమున మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు.
మనల్ని ఒంటరి వారికి వదిలిపెట్టలేదండి. అనాథలుగా వదిలిపెట్టలేదు. ఆయన తండ్రి కుడిపక్షంలో చేరి విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన వెళ్ళి ఆదరణకర్తను పంపించాడు ఈ లోకానికి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఆదరణకర్త ఏం చేశాడో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నంత కాలం ఏ సత్యాన్నైతే బోధించాడో, ఆ ఆదరణకర్త, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ సత్యాన్నంతా జ్ఞాపకం చేస్తున్నాడు మనకందరికీ. ఆయనలాగా మనం బ్రతకాలని, ఆయన ఆలోచనలోకి మనం ఎదగాలి, ఆయన ఉండే స్థలంలోకి మనం వెళ్ళాలని ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన మీద ఆవరించి, మన మీద ఆ వాక్యాన్ని బోధించినప్పుడు పదే పదే మరలా జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన ఈ పరిశుద్ధాత్మ దేవుడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద శ్రేష్టమైనటివి ఏంటో నేను మీకు తెలియజేశాను. ఈ భూమి మీద శ్రేష్టమైంది వెండి బంగారం కాదండి, ధనధాన్యాలు కాదు, ఆస్తి అంతస్తులు కాదు. ఒకవేళ ఈ ఉణ్య ఈ లోకానికి ఈ అవసరమే కావాలంటలేదు, ఈ అవసరమే, అవి కొంతవరకే. అవి బంగారు, ధనధాన్యాలు, వెండి, హోదా అన్నీ పరలోక రాజ్యం తీసుకెళ్తాయని బైబిల్ ఎక్కడ రాయబడింది? వీటన్నిటికల్లా అమూల్యమైంది, శ్రేష్టమైంది మనిషి జన్మ. మానవుడా, సాటి మానవుణ్ణి ప్రేమించు, సాటి మానవుణ్ణి గౌరవించు, సాటి మానవుణ్ణి ప్రేమతో పలకరించు. ఇదే దేవుని కోరిక, ఇదే దేవుని ప్రణాళిక, ఇదే దేవుని చిత్తం. ఆ చిత్తంలోకి మనం అందరూ రావాలని కోరుకుంటున్నాడు. నేను ముగించే ముందు మరొకసారి జ్ఞాపకం చేస్తాను. ఈ భూమి మీద శ్రేష్టమైనది ఒకటి మానవుని యొక్క జన్మ. చాలా విలువైంది, చాలా శ్రేష్టమైనది. రెండోది దేవునితో కలిసే ఒక ప్రత్యేకమైన స్థలము, సంఘము లేక దేవుని మందిరం. దేవునితో కలిసి ఆరాధించే ఒక స్థలము, అది శ్రేష్టమైనది. మూడోది దేవుని మాట వినుట బహు శ్రేష్టమైనది ఈ భూమి మీద. నాలుగోది నిరీక్షణ, మరి విశ్వాసము, నిరీక్షణ. వీటన్నిటిలో కూడా మరీ శ్రేష్టమైంది ప్రేమ. ప్రేమ, యేసుక్రీస్తు ప్రేమ, యేసుక్రీస్తు చూపించిన ప్రేమ, యేసుక్రీస్తు నేర్పించిన ప్రేమ, కల్వారి ప్రేమ. ఆ ప్రేమ అది శ్రేష్టమైనది. ఇంకా చివరిగా ఈ భూమి మీద శ్రేష్టమైనది ఇంకేదైనా ఉందంటే ఏదీ లేదు. అయితే ఈ భూమి మీద మనం సంపాదించుకున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి ఒకటి ఉంది. అదేంటంటే అది పరలోక రాజ్యం. అది భూమి మీద కాదు. భూమి మీద ఉన్నంత వరకు వీటిని మనం ధరించుకుంటే మనకు కలిగే బహుమానమైన అదే పరలోక రాజ్యం. ఈరోజు క్రైస్తవాన్ని రకరకాల అభిప్రాయంతో, రకరకాల ఆలోచనతో పిలుస్తున్నారు. సత్యం ప్రజలకు అర్థం కావట్లేదు, సత్యం కనుమరుగైపోయింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి, సత్యం మీద గ్రహించండి, సత్యాన్ని అవలంబించండి, గ్రంథాలన్నీ పరిశీలించండి, సత్యాన్ని తెలుసుకోండి. ఆ సత్యమే మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తుంది. దేవుడు ఒక్కడే, ఆయనే పరిశుద్ధుడు, ఆయనే పాపము లేనివాడు, ఆయనే నీతిమంతుడు, మనుషులందరి కొరకు చనిపోయి తిరిగి మళ్ళా లేచినవాడు, సృష్టికర్త దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన పరలోక రాజ్యంలో ఉన్నాడు. మనం అందరం పరలోక రాజ్యానికి వెళ్ళాలని సృష్టికర్త దేవుడు కోరుకున్నాడు. ఆయన అంటాడు చివరిగా, మనుషులందరూ రక్షణ పడింది, సత్యమైన మార్గంలోకి రావాలని తండ్రి కోరిక ఉన్నది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతి నిజాయితీగా బ్రతుకుదాం, దేవుని రాజ్యాన్ని కడదాం. శ్రేష్టమైన సంగతులు ఇప్పటి వరకు నేను మీకు తెలియజేశాను. సత్యం గ్రహించండి, సత్యాన్ని వెంబడించండి, సత్యం నేర్చుకోండి. ఆ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. మరిన్ని వీడియో కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ సింబల్ చేయండి, కామెంట్ రూపంలో మీ యొక్క ప్రార్థన విన్నపాలు తెలియచేయండి. మీ కొరకు ఎల్లప్పుడూ మేము ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. దేవుడు మిమ్మును సమృద్ధిగా దీవించుగాక. నా దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక. నా దేవుని కనికరము మీకు తోడుగా ఉండునుగాక. ఆ ప్రభు ఈ దినమంతా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవునికి మహిమ కలుగునుగాక. మీకు అందరికి ప్రభు పేరిట శుభములు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.